విక్రమ్ త్రిభువన విజయం. దేశీయ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విజయవంతం. 450 కిలోమీటర్ల కక్షలోకి చేరిన ఉపగ్రహాలు. ప్రపంచంలో ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ అంతరిక్షానికి ప్రైవేట్ రెక్కలు. 10 ఏళ్లలో 3.85 లక్షల కోట్ల స్థాయికి స్పేస్ ఎకానమీ దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాల సంస్థలు. ఈ దేశంలోని ఒక చారిత్రాత్మక ఘట్టం. సంయుక్త మీడియా సమావేశాల్లో ఇస్రో ఇన్ స్పేస్ కైరూట్ వెల్లడి. 1న భోగాపురం ప్రారంభం. ప్రధాని చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితం. చేతులు నిలిచిపోయేలా వేడుక. సీఎం చంద్రబాబు. ఇక ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభ తేదీని ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ని అయితే ప్రారంభించినట్టుగానైతే తెలుస్తుంది. ప్రధాని షెడ్యూల్ కూడా ఈ మేరకు ఖరారైనట్టుగా ఈ ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్టుగా సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన శనివారం సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని, కొత్త అవకాశాలను తీసుకొస్తుందని, విశాఖ ఎకనామిక్ రీజియన్తో ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందని, హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చాక ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు వచ్చాయో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చాక కూడా అలానే అవుతుందని చెప్పి సీఎం చంద్రబాబు అయితే నిన్న సమీక్ష సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎవరిదో కప్పు. అర్జెంటీనా స్పెయిన్ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్. ఇక అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఈరోజు ఫుట్బాల్ వరల్డ్ ఫైనల్ కప్ అయితే జరగనుంది. ఈరోజు కప్ ఎవరు గెలుస్తారో అని చెప్పి ఒక కథనం అయితే చూస్తున్నాం. ఇక ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈనాడులో వచ్చినటువంటి కథనాలు. ఇక మనం ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి ముఖ్య కథనాలను అయితే చూసాం.